ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. బడ్జెట్ జరుగుతున్నంత సేపు బట్టి విక్రమార్క పద్దులు చదువుతున్నంత సేపు చాలా దీర్ఘంగా ఆయన దాన్ని చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ప్రతులను చూస్తూనే ఉన్నారు. బడ్జెట్ని చాలా కూలంకషంగా ఆయన పరిశీలించారు. ఇక బట్టి బడ్జెట్ చదువుతున్నంత సేపు ఆయన హావభావాలను గమనించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు కూడా. అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాల తర్వాత సభకు వచ్చారు కేసీఆర్ ఎంట్రీ టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నినాదాలు చాలే, ఇక కూర్చోవడంటూ కాంగ్రెస్ సభ్యుల కౌంటర్లు. కాళేశ్వరంపై బట్టి విమర్శలు చేసినప్పుడు కేసీఆర్ చాలా సీరియస్గా చూశారు. బడ్జెట్ అవగానే మీడియా పాయింట్కి వచ్చారు కేసీఆర్. ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక చీల్చి చెండాడతామంటూ కూడా ఆయన లాస్ట్లో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే మాట్లాడి మీడియా సమావేశాన్ని ముగించేశారు. ఇక అంత ట్రాష్ గ్యాస్ అంటూ కొట్టిపారేశారు. బడ్జెట్లో ఏది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. పథకాలకు సంబంధించి ఏది కూడా సరిగా లేదంటూ కూడా విమర్శించారు. దళిత బంధుకు సంబంధించిన ప్రస్తావన లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. కేసీఆర్ అసెంబ్లీలో కూర్చున్న నేపథ్యంలో బట్టి ఆ పద్దులు చదువుతున్న నేపథ్యంలో చాలా క్లియర్గా ఆయన ఫస్ట్ బాక్స్లో ఆ పూర్తి స్థాయిలో ప్రతుల్ని సభ్యులకు ఇచ్చినటువంటి ఆ ప్రతుల్ని చర్చించారు ఆయన. రెండో బాక్స్ ఎప్పుడైతే కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చి కాళేశ్వరం గురించి విమర్శలు చేశారో బట్టి అప్పుడు కేసీఆర్ చాలా సీరియస్గా చూశారు. దానికి సంబంధించిన విజువల్స్ రెండో బాక్స్లో మీకు కనబడుతున్నాయి. సో మొత్తం మీద కేసీఆర్ ఎంట్రీతో బడ్జెట్ సమావేశాలు హాట్గా సాగాయి. చాలా మంది వీక్షకులు, తెలంగాణ రాష్ట్రంటువంటి చాలా మంది ప్రజలకు ఈరోజు బడ్జెట్ సమావేశాలు చూశారు. మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి మా ప్రభుత్వం తరఫున కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి ఇక కేసీఆర్ బడ్జెట్ ప్రారంభమైన తర్వాత 2 నిమిషాల సమయం తర్వాత ఆయన అక్కడ చేరుకున్నారు. అయితే దీంతో ఆయన అక్కడ చేరుకోగానే మనకు విజువల్స్లో కొంత కేసీఆర్ ఎంట్రీకి సంబంధించింది ఆ విజువల్స్ క్యాప్చర్ కాకపోయేప్పటికీ అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఉత్సాహం అదిగో వచ్చాడు రా రా అంటూ కూడా పిలుస్తున్నట్టుగా కొంత కనిపించింది. ఎందుకంటే అనేక విమర్శలు ఎదుర్కొన్నారు, అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో పాటుగా కేసీఆర్ రాజీనామా చేయాలి, అనర్హత పెట్టాలని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, అందరూ కూడా కోరుకున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రండి చూసుకుందాం, రండి కూర్చోండి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆయన్ని పిలవడం జరిగింది. సో ఒక్కసారిగా బట్టి కూడా పద్దులను చదువుతూ ఒకసారి కేసీఆర్ వైపు చూసి తిరిగి ఆయన ప్రతులను చదవడం మరోసారి కూడా కంటిన్యూ చేశారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆసక్తి రేగింది. కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ట్రాష్ గ్యాస్ అంటూ కూడా పదాలను ఉపయోగించి బడ్జెట్పై మాట్లాడడం జరిగింది. ఏది కూడా క్లారిటీగా లేదు, అంతా గందరగోళంగా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక మాట కూడా మాట్లాడారు, ప్రజాప్రభుత్వం పదే బట్టి విక్రమార్క గారు ఒత్తి మాట్లాడుతున్నారన్నట్టుగా తెలంగాణ యాసైన చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక ఇదంతా కొంత గందరగోళంగా ఉంది. ఇక చూసుకుందాం, చీల్చి చెండాడతామంటూ కూడా కేసీఆర్ లాస్ట్లో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి మీడియా సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఎస్, మనతో పాటుగా అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో కేసీఆర్ మీడియా సమావేశం పెట్టారు, చాలా స్వీట్ వార్నింగ్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. సో పద్దుల విషయాల్లో కూడా గందరగోళం ఉందంటారని చెప్పారు. సో ఏ రకంగా చూడొచ్చు కేసీఆర్ వార్నింగ్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, నేరుగా బడ్జెట్ ప్రసంగం ముగియగానే నేరుగా మీడియా పాయింట్కి వచ్చారు కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎవరు చెప్పలేదు మీడియా పాయింట్కి వస్తున్నారని కొంచెం కూడా సడన్గా మీడియా పాయింట్కి వచ్చేసి డైరెక్ట్గా చెప్పడం ప్రారంభించారు. బడ్జెట్ ఏం లేదు, అంతా ట్రాష్, అంతా గ్యాస్ అంటూ ఆయన చెప్పారు. కొత్తది ఏమీ చెప్పలేకపోయారు. బడ్జెట్లో ఏ సంక్షేమ పథకం కూడా ఇందులో లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవలంబించినటువంటి సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు, పక్కన పెట్టారు. దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం, దానికి సంబంధించినటువంటి ప్రస్తావనే చేయలేదు బడ్జెట్లో అనేటువంటిది చెప్పారు. దాంతోపాటు బట్టి విక్రమార్క డబ్బుకు సంబంధించినటువంటి అంశం, అంటే ఎప్పుడైతే నెంబరింగ్ చెప్తా ఉన్నారో ఏ శాఖకు ఎంత అనేది అలొకేషన్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ నెంబరింగ్ చెప్పేటువంటి ప్రయత్నంలో ఒత్తి పలుకుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడు ప్రవేశపెట్టినట్టుగా ఏ ప్రభుత్వము వీళ్ళు మాత్రమే ప్రవేశపెడుతున్నట్టుగా అనేటువంటి ఆయన ఒక్కానిస్తూ ఆ రకంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంతా డాంబికం, అంతా ప్రచారం చేసుకున్నారు, దాంట్లో ఏం లేదు. 6 నెలల సమయం ఇవ్వాలని వీరికి సమయం ఇచ్చాను తప్ప
ఇప్పటి వరకు 6 నెలల సమయం తర్వాత కూడా వీళ్ళు ఏం చేయలేదు, అందుకే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, ఎక్కడ కనపడలేదు, ఎక్కడ నేను విమర్శించలేదు, ఇక ముందు వీళ్ళకు ఉంటుంది ఒక పాలసీ లేదు, ఒక ఫార్ములా లేదు, వీళ్ళకి సంబంధించిన 2 పంటలకు రైతు బంధు ఇచ్చాము మేము గతంలో, వీళ్ళు పూర్తిగా రైతాంగాన్ని విస్మరిస్తూ ఉన్నారు, రైతాంగాన్ని పక్కన పెడతా ఉన్నారు అనేటువంటిది కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ వచ్చి వెళ్ళిపోయినంత ఆద్యంతం కూడా సభలో ఉన్నటువంటి వారు, తర్వాత బయట కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ ప్రసంగం అయ్యేంతసేపు సభలో కూర్చోవడము, బట్టి ప్రసంగం చెప్పేంత పూర్తి స్థాయి వరకు కూడా ఆ ప్రసంగం కాపీలను తిరిగేయడము, ఎవరు ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయించారు, ఏ శాఖకి ఎంత నిధులు కేటాయించారు అనేటువంటి అంశాలను పరిశీలించారు చాలా పూర్తిగా. దాంతోపాటు బట్టి విక్రమార్క తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ అందిస్తున్నాము అనేటువంటిది బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యలకు కేసీఆర్ తన వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి నవ్వారు. చాలా అంటే బట్టి విక్రమార్క చేసినటువంటి స్టేట్మెంట్కి ఈ రకంగా మొత్తం బడ్జెట్కి సంబంధించినటువంటి మొత్తం స్టోరీ టెల్లింగ్ లాగా ఉంది. అంతా గతంలో ప్రభుత్వం అంతా కూడా ఉన్నటువంటి ప్రభుత్వం సంక్షేమం కోసం కేటాయించినటువంటి దాంట్లో కనీసం కొన్ని కూడా కేటాయించలేకపోయారు. ఇక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంపైన దృష్టి పెట్టలేదు. రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది మాట్లాడుతూనే, పద్ధతి లేదు ఈ బడ్జెట్లో, ఎక్కడ కూడా ఏం స్పష్టత లేదు, ఏం క్లారిటీ లేదు అని చెప్తూనే ఈ బడ్జెట్పై ప్రజలతో కలిసి చీల్చి చెండొడతాం ఈ ప్రభుత్వాన్ని అంటూ ఆయన వార్నింగ్ ఇస్తూ ఇక్కడ నుంచి బయలుదేరిపోయారు. ఆయన మాట పలకడమే మొదటగా మీడియాతో మాట్లాడుతూ, మీడియా పాయింట్తో మాట్లాడుతూనే ఏమీ లేదు, అంతా గ్యాస్, అంతా ట్రాష్ అంటూ మొదలుపెట్టారు. అసలు ఇప్పుడు ఏదో ఉంటుంది అనుకున్నాం కానీ ఏం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత బడ్జెట్లో అనేటువంటిది ఆయన మాట్లాడారు. రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అంటూ మాట్లాడారు. రైతు శత్రు ప్రభుత్వంగా త్వరలోనే కాంగ్రెస్ తెలంగాణలో నిలవబోతా ఉంది, రైతులను మోసం చేసిన ప్రభుత్వంగా అంటూ చెప్పారు. ఇక 6 గ్యారంటీల సంగతి పక్కన పెడితే దాని గురించి అసలు ఊసేలేదు. దాంట్లో కేటాయించినటువంటి ఉచిత బస్సు రవాణాకు సంబంధించినటువంటిది కావచ్చు, కొన్ని అంశాలు మినహాయిస్తే మిగతా అంతా కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. 2500 రూపాయలకు మహిళలకు ఇస్తామన్నది, 4000 కొత్తగా పెన్షన్ ఇస్తామన్నటువంటి అంశాలు కావచ్చు, రైతు బంధుకు రైతు భరోసా కింద ఇచ్చేటువంటి నిధుల అలొకేషన్, వీటన్నిటి గురించి క్లారిటీ లేదు బడ్జెట్లో, అసలు ఏం లేదు. అంత స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పి ప్రసంగం ముగిశారు. ముఖ్యంగా ఐటీ పాలసీకి సంబంధించి, ఐటీ అంటేనే హైదరాబాద్ పేరు గుర్తొస్తుంది. ఈరోజు దేశంలో హైదరాబాద్ ఐటీ రంగానికి సంబంధించి పూర్తిగా దానిపైన దాన్ని విస్మరించారు ఈ బడ్జెట్లో అనేటువంటిది కేసీఆర్ మాట్లాడారు. సో కేసీఆర్ వచ్చి వెళ్ళినంతసేపు ఆద్యంతం ఇటు బట్టి ప్రసంగం ముగియగానే డైరెక్ట్గా నేరుగా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేలతో మీడియా పాయింట్లో ఈ రకంగా మాట్లాడి వెళ్ళారు. నిజంగానే కేసీఆర్ ఈరోజు సభకు రావడం పైన కాస్త ఆసక్తి, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాస్త ఎక్కువగా ఆయన ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో అనేటువంటిది ప్రసంగం పూర్తిగా విన్నారు. విన్న తర్వాత విమర్శలు చేసి వార్నింగ్ ఇచ్చి చీల్చి చెండాడుతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటూ కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరి ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఎస్ మధు, అంటే రేపు హాలిడే ఉన్నప్పటికీ ఎల్లుండి నుంచి తిరిగి బడ్జెట్ సెషన్స్ పైన డిస్కషన్ ఉంటుంది కాబట్టి, సో ఎటువంటి వ్యూహంతో కేసీఆర్ రాబోతున్నారని చెప్పారు చాలా క్లియర్గా. దళిత బంధు గురించి ప్రస్తావన లేదు, సామాన్యులకు ఎటువంటి దీని నుంచి లబ్ధి జరుగుతుందో ఆ ప్రస్తావన లేదు, బీసీ బంధు గురించి ప్రస్తావన లేదు, రైతు బంధు గురించి ఎటువంటి క్లారిటీ లేదని చెప్పారు. కాబట్టి ఈ అంశాల మీద ఏమైనా కేసీఆర్ పెద్ద ఎత్తులు లేవనెత్తి తిరిగి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగా. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలు దీంట్లో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి విషయాన్ని విస్మరించింది. రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా కాంగ్రెస్ మారబోతుంది అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి కనుక చూస్తే ఆ అంశాల ఎజెండాగానే బీఆర్ఎస్ ఫ్యూచర్లో దీనిపైన పోరాటం చేయడానికి సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఫోకస్ చేయడానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎజెండాలో ఉంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన దీనిపైన పోరాటం చేయడానికి ప్రజలతో కలుపుకొని ఈ అంశాలను ప్రాధాన్యత తీసుకుంటున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీకి సంబంధించిన అంశం ద్వారానే పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కాబట్టి దాన్ని వర్కౌట్ కానియకుండా క్షేత్రస్థాయిలో రైతు భరోసా కింద కావచ్చు, కౌలు రైతులకు సంబంధించినటువంటి ఇస్తామన్నటువంటి 12,000 కావచ్చు, ఎకరాకు 15,000 రైతు భరోసా కింద ఇస్తానన్నటువంటి డబ్బులు కావచ్చు, రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి అమౌంట్ విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన క్షేత్రస్థాయిలో పోరాటం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ అంశాలనే ప్రధానంగా కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ మీడియా పాయింట్ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ మెన్షన్ చేయడంతో ఆ అంశాల ఎజెండాగా ఫ్యూచర్లో బీఆర్ఎస్ పోరాటం చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పైన. రైట్ మధు, సో మొత్తం మీద ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీలో
బడ్జెట్ పద్దులు చదివినంతసేపు బట్టి చదువుతున్నంతసేపు ఆ ప్రతుల్ని పరిశీలిస్తున్నారు, పేజీలు తిప్పి పూర్తిగా కూడా బడ్జెట్ చూస్తూ ఉన్నారు. అయితే ఆయన కొంత 2 నిమిషాలు లేట్గా వచ్చారు. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేలందరూ కూడా ఆయన చూసి ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో రండి కూర్చోండి మాట్లాడుకుందాం ఆ రకంగా అందరూ కూడా ఆహ్వానించారు. సో బట్టి కూడా ఆయన చదువుతున్నటువంటి సమయంలో కొంత కేసీఆర్ ఎంట్రీని చూసి ఆయన వైపు చూసి తిరిగి దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. సో బయటికి వచ్చి మీడియా సమావేశం కూడా ఆయన సడన్గా వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కేసీఆర్. ఇక మీడియా సమావేశంలో కూడా ఇదంతా కూడా బడ్జెట్ గ్యాస్ లా ఉంది, ట్రాష్ లా ఉంది. తమ ప్రభుత్వం చాలా క్లారిటీతో ముందుకు వెళ్ళేది, కానీ ఈ ప్రభుత్వం పథకాల విషయంలో, స్కీమ్ల విషయంలో ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. రైతు బంధు, దళిత బంధు రకరకాలుగా మేము ప్రవేశపెట్టినప్పటికీ దీంట్లో ఎటువంటి ప్రస్తావన లేదు. లక్ష్యాల గురించి వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోయారంటూ కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఒకసారి కేసీఆర్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడేటో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేదిగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పీఠమేసే పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచం విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లతో అన్ని రుణాలు, ఆ రుణాలు వీళ్ళేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఎ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. ఇప్పుడు వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేము రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీరు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యే అలసితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు. బట్టి గ్యాస్, ట్రాష్, మంచరంగా ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్, ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి
అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాలబోతాం. థ్యాంక్ యూ. విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజానికానికి